క్రీస్తు ప్రశస్త నామములో ఈ మొదటి మనోహరమైనటువంటి కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒక్కసారి గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఏమని? వినగలిగిన చెవి, గ్రహించే మనసు నాకు అనుగ్రహించు ప్రభువా. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడైతే వింటామో ఆ సమయంలో సాతానుడు మనతో మాట్లాడతాడు. వాడు మన మనసులోనికి, మన హృదయంలోనికి వాడు ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? వినగలిగే చెవి, గ్రహించే మనసును నాకు దయచేయి ప్రభువా. నీ మాటలే నేను వినాలి. ఏం వినాలా? నీ మాటలే నేను వినాలి. సేవకుని చూస్తే సేవకుల్లో ఏమీ లేదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని చూడాలి. ఎవరిని చూడాలా? దేవుని చూడాలి. దినమందు ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇప్పుడు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని దేవుని మాట వినుము. చెప్పండి, ఒకరికొకరు చేయబడుతుంది. చెప్పండి, ఎవరి మాట వినాలా? సేవకుని మాట కాదు. కానీ సేవకునిలో ఏమీ లేదు. సేవకుడు మీ వలే ఒక మనుషుడు కాబట్టి మాట్లాడుచున్నది పరిశుద్ధాత్ముడు కనుక ఆ పరిశుద్ధాత్ముని యొక్క మాటను మనం విందాము. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఒక దినమందు దైవజనుడైనటువంటి సమూయేలు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలును దర్శించి అతనితో అంటాడు, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా చేయటానికి నన్ను దేవుడు పంపాడు, నేను నిన్ను అభిషేకిస్తానని చెప్పి ఆయనతో ఏం చెప్పాడంటే ఆ వివరణ చెప్పాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు, నువ్వు ఏమి చేయొద్దు, నువ్వు రాజుగా కావాలంటే నీ ధనాన్ని ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు. నువ్వు ఎవరిని వెళ్ళి ఓట్లు అడగవలసినటువంటి అవసరం లేదు. నిన్ను దేవుడే నిన్ను రాజుగా ఆయన నియమిస్తాడు. కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలా? దేవుని యొక్క మాట వినాల. మాట చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులో తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. యెహోవా మాట వినుము. అందరు చెప్పండి ఆ మాట. ఎవరి మాట వినాలా? నువ్వు ఏమి కష్టపడనవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని మాట మాత్రము వింటే చాలు. నువ్వేం ఏ పని చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ దేవుని మాటలు వింటే చాలు. ఒక మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. సమయమందు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట ఏంటంటే, మీరు గనక నా మాట వింటే మీ జీవితాలలో నేనేం చేస్తానంటే మేలు చేస్తాను. నీ కుటుంబములో మేలు చేస్తాను, నీ బిడ్డల పట్ల మేలు చేస్తాను, నీ కుమార్తెల పట్ల మేలు చేస్తాను, నీ వ్యాపారములో మేలు చేస్తాను, నీ ఉద్యోగములో మేలు చేస్తాను, నీ సమస్త విషయాలలో నేను మేలు చేస్తాను. ఏం చేస్తే మనుషుల మాటలు వింటే కుటుంబాలు పాడైపోతాయి. మనుషుల మాటలు వింటే బ్రతుకులు పాడైపోతాయి.
కనుక మనుషుల మాట వినకుండా నువ్వు ఎవరి మాట వినాలి? నీ కుటుంబము ఆశీర్వదించబడాలి, నీ భర్తలు మారు మనసు పొందాలి. నీ భర్తలు మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలంటే నీ విశ్వాస జీవితంలో ఇంతకాలము ఒకవేళ దేవుని మాట వినక నీవు మనుషుల మాటలు వింటూ నీ జీవితంలో జీవిస్తూ వచ్చావేమో, కానీ ఈ సమయమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినుము. దేవుని మాట మనం వింటే మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట వింటే ఎంత మేలయ్యా. ఇన్ని రోజులు ఏం చేయలేదు మనము? అమ్మ అందరు చెప్పండి, ఏం చేయలేదు? మనుషులపై ఆధారపడ్డాము, మనుషుల వైపు చూస్తూ వచ్చాము. మాకు బంధువులు ఉన్నారు, మాకు స్నేహితులు ఉన్నారు, మాకు తెలిసిన వారు ఉన్నారు, మాకు ఇరుగు పొరుగు వారు ఉన్నారనే ఉద్దేశముతోనే ఇంతకాలము మన జీవితంలో మనము నడుస్తూ వచ్చాము, కానీ దేవుని మాట వినలేదు. మనమంతా కూడా ఆయన సూటిగా ఈ దినముందు మన హృదయాలతో నిన్నే ప్రేమించి ఆత్మీయ ఇశ్రాయేలమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని మాట విను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మాట వినాలా? ఒకవేళ వినకపోతే దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతుందో, దేవుని మాట వింటే ఏమి జరుగుతుందో, రెండు విషయాలను ఈ సమయమందు బైబిల్ గ్రంథంలో మనము తేటగా మనం గమనిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వాక్యంలో 3వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి నీవు పోయి సంచరింపక అమాలేకీయులకు హతము చేయుచు. సమూయేలు సౌలుతో చెప్తున్నటువంటి మాటలు గమనించండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు కూడా నిర్మూలము చేయమని సౌలుకు చెప్పాడు దేవుడు. ఈ అమాలేకులు ఎవరంటే లోక సంబంధులు లేక శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులు ఉన్నంత కాలము ఆత్మీయ బిడ్డలు వర్తిల్లడు. కనుక వారిని పోయి ఏం చేయాలంటే ఇప్పుడు నిర్మూలము చేయాలి. ఏం చేయాలో చెప్పండి? నిర్మూలము చేయాలి. అయితే ఆయన ఏం చేశాడు? 9వ వాక్యం, సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్డలోను త్రోపిన గిర్ర పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక ఏం చేశాడంట? ఆయన మనసుకు నచ్చింది కాబట్టి వాటిని దాచుకున్నాడు. నీకు మనసుకు నచ్చిందేదో, నీ మనసుకు నచ్చిందేదో లోకంలో వాటిని ఈ దినమందు దేవుని మాట వినక నీ హృదయములో నువ్వు దాచుకుంటున్నావు. బయటికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, ధైర్యము లేదు నీకు. సౌలా వాళ్ళు శరీర సంబంధులు, వారిని నిర్మూలపరచాతము చెయ్యి అంటే ఏం చేశాడు ఆయన? మంచి వాటిని పక్కగా పెట్టుకొని పాడైన వాటిని అన్నిటి కూడా నిర్మూలన చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ విశ్వాస జీవితంలో నీకు నచ్చిన వాటికి నువ్వు బానిసమైపోయి
వాటిని ఎదిరించలేక, వాటిని చంపలేక, వాటికి బానిసగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావు, ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు ప్రేమించుచున్నవి నీకు శత్రువుగా మారుతున్నాయి. వాటిని నిర్మూలపరచు. మనసుకు నచ్చింది కాబట్టి దానిని చంపలేదు. నీకు మనసుకు నచ్చితే ఏం చేస్తారు? దాన్ని భద్రపరచుకుంటారు. మీరు గమనించాడు. మన మనసుకు నచ్చితే ఏం చేస్తున్నాం? అది ఏదైనా కావచ్చు, మనుషులే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు. దాన్ని ఏం చేస్తాం? మనము దాచుకుంటాము. ఎందుకు దాచుకుంటాము? అది నచ్చింది కాబట్టి. దానివల్ల మనకు నష్టము కలిగిన, శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, మన కుటుంబాలు శాపాల చేత అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఏం చేయమంటే అర్థం చేయం, చంపము. వాటిని అలాగే దాచిపెట్టుకుంటాం. దేవునికి అయిష్టమైనటువంటిది ఏది నీ ఇంటిలో ఉన్నదో, నీ హృదయమైన ఇంటిలో భద్రపరుచుకుని ఉన్నావో, ఈ సమయమందు దానిని నువ్వు నిర్మూలన చేయి. గట్టిగా చెప్పండి. నిర్మూలన చేయకుండా నువ్వేం చేస్తున్నావో దాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, దానిని నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నావు. అట్లా నిర్మూలన చేయక దానిని భద్రపరచుకొని ఆయన ఏమంటున్నాడో 15వ వచనాన్ని చదువుతాం. అందుకు సౌలు జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని, అయ్యా నేను మాత్రం వాటికి నేను బాధ్యుని కాను. కానీ ఇక్కడ నాకు నచ్చింది వాటిని నేను చంపలేదు, వాటిని నేను తెచ్చుకున్నానని చెప్పడం లేదు. అది సిగరెట్టే కావచ్చు, గుట్కాలే కావచ్చు, త్రాగుడే కావచ్చు. నీ ఇంట్లో ఉంటే వాటిని నిర్మూలపరచు. అది రాను రాను నీ ఇంట్లో భయంకరమైనటువంటి శాపముగా మారుతుంది. నాది తప్పు కాదు, వాళ్ళే ఇచ్చారు అవి. ఇప్పుడు నేను తప్పు చేశాను, ఎందుకయ్యా తప్పు చేశావు? ఆమె చెప్పింది. ఆ మనిషిని ఎందుకు తిట్టావు? ఏమి తిట్టమంటే చెప్పిన తిట్టాను నేను, నాకై నేను ఎట్లా అంటే తిట్టిన నేనేం చేయాలి? ఇప్పుడు ఎవరో ఒకరి మీద నిందను త్రోసివేయాలి. స్వయంగా నేను తిట్టానని ఒప్పుకుంటున్నాడా? నేను ఆ పని చేశానని సౌలు ఒప్పుకుంటున్నాడా? ఈ సమయమందు నీ జీవితంలో నువ్వు గమనించు, ఆలోచించు. నువ్వు చేస్తున్నటువంటి పనులు, నువ్వు నడుస్తున్నటువంటి మార్గము నీ జీవితంలో ఒకవేళ నీకు ఇంపుగా, సొంపుగా, ఆనందాన్ని కలిగించేవిగా ఉండొచ్చును. కానీ వాటిని నువ్వేం చేస్తున్నావంటే వేరే మీద నెపం వేస్తా ఉన్నావు. నేను కాదని తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నావు. అందుకు జరిగినటువంటి పరిమాణం ఏమిటో 22వ వచనాన్ని చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన నాకు సంతోషము లేదు. ఎప్పుడు నాకు సంతోషము? నా మాట వింటే సంతోషము. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, అలాగే చెప్పండి. నీవిచ్చే కానుకలు నాకు వద్దు,
నీ దశమ భాగాలు నాకు ఒక్కరు అవసరం లేదు. నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాటలు నాకు వద్దు. ఇవి నేను అంగీకరించను. వేటిని నేను అంగీకరిస్తాను? నా మాట వినట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఈ మొదటి దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు విననటువంటి మాటలను దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట విను. ఆయన మాటని విను. నీ బలహీనతలు పోతాయి. నిన్ను పాటి పీడిస్తున్నటువంటి సాతాను యొక్క శక్తులు నిన్ను విడిచిపెడతాయి. ఆయన మాట విను. వింటున్నావా? ఆయన మాట, ఆయన మాటను వింటున్నావా? ఆయన మాట కాదు నువ్వు వినేది, సేవకుని మాట వింటున్నావు. అయ్యో నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు, నా స్నేహితుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన మాట వినాలి. వింటే ఆయన సంతోషపడతాడు. వినకపోతే ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా నాకు అక్కర్లేదయ్యా, నువ్వు బలి అర్పించి దహన బలులు ఇవన్నీ చేసేది నాకు అక్కర్లేదు. నా మాట వింటే నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 26వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. ఆగు. ఎందుకు రానంటున్నాడు? అమ్మా అందరూ కాస్త పైకెత్తి తలెత్తిన వైపు చూడండి. దేవుడు దేవుని సన్నిధికి వచ్చి తిరిగి నీ ఇంటికి నువ్వు వెళ్తున్నప్పుడు నీతో కూడా దేవుడు ఎందుకు రానంటున్నాడు? నీ కుటుంబంలోనికి ఎందుకు రానంటున్నాడు? ఆయన నీ కుటుంబంలో అడుగు పెట్టకపోవడానికి, నీతో రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆయన మాటను వింటలేవు. గట్టిగా చెప్పండి. మన విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మాటకు 10-15 సంవత్సరాలు బ్రతుకుతున్నాం ఈ లోకంలో. ఎవరి మాటలు వింటావు జీవితకాలం అంతా? ఎవరి మాటలు వింటావు? నీ మాటలు ఒకవేళ వింటే లోకములో ప్రజలు సంతోషపడుతుండొచ్చును, కానీ దేవుడు సంతోషపడడు. దేవుని మాట వింటే ఏం చేస్తాడంట? సౌలు ఆయన మాట వినలేదు కాబట్టి ఏమంటున్నాడు? చదువుమా. నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు యెహోవా నిన్ను విసర్జించను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మాట వినకపోతే దేవుని ఉన్నతమైనటువంటి ఉగ్రత నీ పైకి వస్తుంది. నీ రాజ్యము పైకి వస్తుంది, నీ పట్టణము పైకి వస్తుంది, నీ గ్రామం పైకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. సౌలు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి అతని కుటుంబము నిర్మూలము చేయబడింది. ఎవరి మాట వింటున్నా? ఎవరి మాట విని నీ విశ్వాస జీవితంలో నువ్వు నడుస్తూ ఉన్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని మాట విను. దేవుడు సజీవుడు. ఆయన నీతో మాట్లాడగలిగిన వాడు, నిన్ను దర్శించగలిగిన వాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు.
నిన్ను బలపరిచేటటువంటి దేవుని యొక్క మాటని వినకపోతే ఏం జరిగింది? కుటుంబం ఏమైపోయింది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన రాజు, నీవు మీరెవరు? మీరెవరు? ఆయన రాజు, మీరు రాజులు కాదా? ఏం చేశాడు దేవుడు మనల్ని? ఇంకేం చేశాడు? అసలు మీరెవరు చెప్పండి, మీరెవరు? అబ్బో, నిజంగానా? మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి అమ్మా, అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. అందరు బైబిల్ తెరవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరివి? ఇంట్లోనా క్రైస్తవుడివి? బయట క్రైస్తవునివా? ఉద్యోగంలో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక నా నామమును మహిమపరచు. తుది శ్వాస పోయేంత వరకు ఆయన రక్తములో కడగబడిన నీవు ఈ రోజున ధైర్యంగా బైబుల్ పట్టుకున్నాను, కొమ్ముసాటుకు దాచిపెట్టుకుంటావు. ఎవరిని చూస్తే ఏమైంది అమ్మా? ఎవరిని మహిమపరుస్తున్నావు? నేను క్రైస్తవుని చెప్పుకోలేనటువంటి స్థితిలో దిగజారిపోయావు. ఈ రోజున నేను క్రైస్తవుని చెప్పుకునేటటువంటి స్థితిలో నీవు లేవు. చాలా జాగ్రత్త. నువ్వు క్రైస్తవుడైనందుకు ఆయన నామాన్ని నువ్వేం చేయాలా? ప్రజలలో ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కావున భూమి మీదనున్న అమ్మా బాగా వినండి, మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను చంపివేడి శరీర సంబంధమైన వాటిని నువ్వేం చేయాలంట? ఆత్మ ద్వారా శరీర క్రియలను నశింపచేయుడి. మన శరీర సంబంధమైనటువంటి కార్యాలను మనం ఏం చేయాలా? ఎలా చేయిస్తావు? నిజంగా ఆత్మ ఉందా? ఆత్మ నడిపింపు కలిగే మనము ప్రవర్తిస్తున్నామా? ఒకవైపు వాక్యం చెప్తుంటే దిక్కులు చూడడం, ఒకవైపు వాక్యం చెప్తుంటే ఫోన్ చూసుకోవడం, ఒకవైపు వాక్యం చెప్తుంటే అటు తిరగడము. ఎక్కడ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు? కాబట్టి ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంటే శరీర కార్యములను చదువుమా వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయులు ఎవరు అమ్మా? అవిధేయులు ఎవరు? దేవుని మాట విననటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారు?
కొన్ని కుటుంబాలు దీవించబడుతున్నాయి. కొందరి కుటుంబాలు దీవించబడటానికి దీవించబడకపోవడానికి గల కారణం ఏంటి? ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది? నాకు 2 వారాల కింద నన్ను చూసినారు నా పక్కింటోళ్ళు, మా బంధువులు, వాళ్ళందరూ వచ్చి నన్ను చూసి ఏడ్చారు. ఇంకేమని మా మేనకోడలు వచ్చేసి ఆమె మంచి ప్రార్థనలో ఉంటుంది, అంత ప్రార్థనలో ఉన్నా ఆమె నన్ను చూసి నువ్వు ఒక్కడవే నాకు అని చెప్పేసి కన్నీరు పెట్టి ఏడ్చింది. వచ్చిన వాళ్ళంతా ఏడ్చారు. నేను వారికి ఒకటే చెప్పాను, నేను దేవుని మాట యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఉదయం లేచిన తర్వాత నేను చేసుకునే ప్రార్థన ఒకటే, తండ్రి ఈ దినమందు నీ మాట యందు నేను నమ్మిక ఉంచున్నాను. దినదినము దేవుడు ఒక నూతన బలాన్ని నాకు కలిగిస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మాట వినకపోతే దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని మాట వినకపోతే నీ కుటుంబానికి నష్టము కలుగుతుంది. నువ్వు విను. నువ్వు దేవుని మాట వినకపోతే చేతుల ద్వారా దేవుని యొక్క ఉగ్రత నీ కుటుంబం పైకి వస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 4:4. ఆయన నాకు బోధించుచు ఏమంటున్నాడు? నీ మాట వింటే నేను బ్రతుకుతాను. నా మాట వినకపోతే నువ్వేమవుతావు? నేను అన్న ఆ మాట, నా నోటి గుండా ఆ మాట రాకూడదు. దేవుని మాట వింటే నీకు అనారోగ్యం ఉన్నా, నీకు బలహీనత ఉన్నా, నీకు శక్తి లేకపోయినా నువ్వు ఏమవుతావు? చెప్పండి, అందరూ చెప్పండి. బ్రతుకుతావు. ఎవరి మాట వింటే? డాక్టర్ అంటాడు, నేను చేసేదంతా చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని మీద భారమే అంటాడు. నా వల్ల చేసే ప్రయత్నం అంతా చేశాను, నా చేతిలో ఏమీ లేదు. మీరేం చేయండి? ఇప్పుడు మీ ఇష్ట దైవాలకు మీరు మొక్కండి. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలి. ఈ లోకంలో దేవుని మహిమపరచడానికి కొంతకాలము మనకు జీవించాలని ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. ఆ దేవుని మాట ఎలా వినాలి? చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వాక్యం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలా? మంచిగా చదువుమా. శ్రద్ధగా వినిన ఎడల ఉందా మాట? ఏం చేయాలా? ఇప్పుడు మనం ఎలా వింటున్నాము? అశ్రద్ధతో. ఇవాళ ఆదివారం కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి వస్తున్నాయినా కానీ వచ్చిన మనం ఏం చేస్తున్నాము? ఎప్పుడు ప్రార్థన అయిపోతుందో వెళ్ళిపోదామని చూస్తున్నాము. కానీ ఆయన మాటలు వినాలా? ఎలా వినాలా? మనము శ్రద్ధగా వినాలంటే ఏం చేయాలి? నువ్వు
వేగిరపడి ఆయన సన్నిధికి వచ్చి, మీరు గమనించండి, కొత్తగా సినిమా రిలీజ్ అయితే ప్రజలు ఎలా ఉంటారు? 3 గంటలకు 2 గంటలకు ఆట ప్రారంభం అవుతుందంటే 12 గంటలకు పోయి కూర్చుంటారు పబ్లిక్. మామూలుగా 3 గంటలు ఒక అంధకారమైనటువంటి జీవితము జీవించటానికి ప్రజలు అన్ని గంటలు ముందుకు వెళ్తున్నారంటే జీవాధిపతి అయినటువంటి యేసయ్య, సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాట వినడానికి దేవుని సన్నిధికి నువ్వు వేగిరపడి వచ్చి ఎలా వినాల మాటలు? శ్రద్ధగా వినాలి. గుర్తుపెట్టుకోవాలి. అశ్రద్ధగా వింటే, ఒకవేళ దేవుని మాట అశ్రద్ధగా వింటే నీ జీవితంలో నీకు ఏ ప్రయోజనము లేదు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, కనుక మనం ఏం చేయాలి? వినకపోతే నష్టం కలుగుద్దా లేదా? ఇప్పుడు నష్టం కలిగింది నీకు ఎలా తెలుస్తుంది? పక్కింటోడు ఏమో చేశాడు, ఇన్ని రోజులు మా కుటుంబం మంచిగా ఉన్నది, వ్యాపారములు అన్నిట్లో మంచిగా ఉన్నది, ఇప్పుడు ఏమైపోయింది? నా కుటుంబం ఏది అనుకున్న పని మా జీవితంలో నాకు జరగటం లేదు. అసలు సంగతి మర్చిపోయావు. దేవుని మాట నేను శ్రద్ధగా విననందున అపవాదైనటువంటి సాతానుడి ద్వారా దేవుని యొక్క ఉగ్రత మా ఇంటికి వచ్చింది. ఇకనైనా మనసు మార్చుకొని నేను దేవుని మాట వింటాను, ఆ మాటలు నేను శ్రద్ధగా వింటాను, ఎవరితో ఆడను. ఆదివారం చూస్తే పిల్లలతోనే ఆడడం జరిగిపోయింది, వాక్యం శ్రద్ధగా ఆడలేదు. కనుక మనం దేవుని వాక్యాన్ని ఎలా వినాలంటమ్మా? శ్రద్ధగా వినాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దిన కూడికను మనం ముగించుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడలు చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను కీలు పూయవలను. చాలు. ఇక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, నీ కొరకు ఒక ఓడను కట్టుకోమన్నాడు. దానికి నమూనా ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా సిద్ధపరచమంటే ప్రజలందరూ చూసి ఏం చేశారంటే ఆయన ఏలన చేశారు. అయ్యా, ఓడ నాకెందుకు? నేను ఎందుకు కట్టుకోవాల ఓడ? ఆ ఓడ వల్ల నాకు జరిగేది ఏంటి అని నోహో అనలా. ఏం చేశాడు? దేవుని యొక్క మాట విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ఏం చేశాడంటే ఓడను కట్టుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని కొద్ది చదువుతాం. మొదటి వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. అబ్రహాము, అయ్యా నువ్వు ఏ దేశానికి నన్ను పొమ్మంటున్నావో దాని అడ్రస్ ఏమిటి, అక్కడికి నేను ఎందుకు వెళ్ళాలా, ఏమి సంగతి అని చెప్పి అబ్రహాము అడగల. చెప్పిన వెంటనే అబ్రహాము ఏమి చేశాడంటే దేవుని యొక్క మాట విన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుని యొక్క విన్నాడు కాబట్టి ఆకాశ నక్షత్రం వలె ఇశ్రాయేలుల వలె ఆయన సంతానాన్ని విస్తరింపచేసి
ఆయన గొప్పగా ఆస్వాదించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అబ్రహాము ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మీరు గమనించండి. నేను ఎందుకు వెళ్ళాలన్నాడా? అన్నా. బంధువుల్ని విడిచిపెట్టాడు, స్నేహితుల్ని విడిచిపెట్టాడు, ఊర్ని విడిచిపెట్టాడు, అతని వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. దేవుని మాట విని ఆయన ప్రయాణం కొనసాగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నోవా ఏం చేశాడు? ఇప్పుడు అదే 6:22 కాదు, ఆదికాండము 6:22. నోవాహు అట్లు చేశాను. ఎట్లా చేశాను? దేవుని మాట విని ఆ మాట ప్రకారముగా ఏమైంది? ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఓడలోనికి ఎవరు వచ్చారో తన కుటుంబము అంతా కూడా ప్రవేశించి వారు రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ దినమున ఏం జరిగింది? ఆ ఓడ అరారాతు కొండ పైన నిలిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా దేవుని మాట ప్రకారముగా ఓడను కట్టి ఆ ఓడలో పయనించి ఆ తర్వాత ఏం జరిగిందంటే అరారాతు కొండ పైన ఓడ నిలిచింది. దేవుని యొక్క మాటని జీవితములో వినగలిగితే, దాని ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే, ఈ మొదటి దినమందు దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవు. ఈ తరములో ఎవ్వరు లేరు. ధనవంతులు ఉన్నారు, అందచందాలు కలిగిన వారు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, గొప్ప 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 వారందరూ ఉన్నారు. ఈ తరములో నీవు తప్ప నీతిమంతుడు, నా మాట వినేవాడు ఒక్కడు కూడా లేడు. ఏ తరములో? ఈ తరములో 120 సంవత్సరాలు ఇంచుమించుగా దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చిన ఒక్కరు మారు మనసు పొందాల. ఎప్పుడు మారు మనసు పొందాలనుకున్నారు? జల ప్రళయం వచ్చిన తర్వాత ఇళ్లలోకి మేడలు మునిగిపోతున్నాయి, ఇల్లు మునిగిపోతున్నాయి, పశువులు మునిగిపోతున్నాయి. వారు కాపాడుకున్నటువంటి బంగారం ఎండి డబ్బు మునిగిపోతుంది. అంత జల ప్రళయం ద్వారా ముంచబడుతున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది. నో ఏమంటున్నారు? అప్పుడు చెప్తే విన్నరా? అమ్మా, ఈ రోజున దేవుడు నిన్ను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవుని మాటగా భావించి నువ్వు వినకపోతే రేపటి దినమందు నీ పరిస్థితి దారుణమైపోతుంది. ఈ తరము వారిలో నువ్వే. ఒక్క మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే. చూడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దేవుని సంబంధులై ఉన్నారో వారు దేవుని మాట వింటారు.
ఈ రోజున నువ్వు ప్రశ్నించుకో, నేను దేవుని సంబంధిన లోక సంబంధిన? ఒకవేళ నువ్వు లోక సంబంధి అయితే నువ్వేం చేయవు? దేవుని మాట వినవు. సత్య సంబంధులు ఏం చేస్తారట? నా మాట వింటారు. ఈ రోజున ఎవరి మాట విందాం మరి? ఒక తీర్మానం, ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. అయ్యా, ఇన్ని దినములు నా విశ్వాస జీవితములు నీ మాట వినలేదు, మనుషుల మాట వినలేదు. ఈ రోజున నీ మాట వినుమని నన్ను హెచ్చరిస్తూ ఉన్నావు. నా కనువింపు కలుగ చేశావు. ఈ రోజు నీవు నాతో మాట్లాడావు ప్రభువా. నా కుటుంబాన్ని నేను ప్రభావితము చేసుకోవడానికి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవడానికి, నీ పరలోకపు ఆశీర్వాదాలు నేను సంపాదించుకోవడానికి అయ్యా నీ మాట నేను వింటాను. మాట వినటువంటి సౌలు జీవితము పతనమైపోయిందయ్యా. నా జీవితం అలా కాకూడదు, నా కుటుంబంలో నా బిడ్డలు అలా కాకూడదు అని ఒక్కసారి హృదయాలను తెరిచి తలలో వంచి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేసుకుని, అందరూ కూడా మౌనంగా కాదు, గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఈ మాటలో ప్రభు తన వెనికిలో దీవించునుగాక. అందరూ కూడా ప్రార్థన 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 ప్రార్థన. అయ్యా, ఈ మొదటి దినమందు నాయన నీవు నాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ మాట వినమన్నావు రాజా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతకాలం నీ మాట నేను వినలేదయ్యా. మనుషుల మాటల ప్రకారముగానే నేను జీవిస్తూ వచ్చాను. మనుషుల మాటల ప్రకారంగానే ప్రభువా నేను నడుస్తూ వచ్చానయ్యా. అయ్యా, నీ మాట విని కృప దయచేయి ప్రభువా. అయ్యా, ఈ దినము నుండి ప్రభువా నీ మాట నేను వింటాను ప్రభువా. నీ మాట నేను ఆలకిస్తాను ప్రభువా. నీ మాట ప్రకారంగా నేను నడుస్తాను ప్రభువా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మన హృదయాలను తెరిచి ఆయన సన్నిధానం అందరూ కూడా ఒక క్షణము ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఒకే ఒక నిమిషం నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేసుకో. నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు, నీ కుటుంబ స్థితులను మార్చేటటువంటి దేవుడు, సంతోషంతో నేను చేర్చుకునే దేవుడు. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు మనం విందాం. ఆయన మాటలు మనం విందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్త్రీల నుండి మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. మాట వినమని మాతో మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క రాత్రి వేళలో తండ్రి ఈ యొక్క వాక్య దర్శనంతో మా యొక్క హృదయాల మీద తాకినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు ఈ యొక్క వాక్య ప్రత్యక్షత మేము అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తేటగా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు మా యొక్క కన్నులను తెరిచినందుకు ప్రభావ, మా యొక్క హృదయం తప్పనిలా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, అయ్యా నా మాట వినుము అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆనాడు మీరు ఏర్పాటు చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలు నీ మాట వినప్పుడు, అయ్యో ఇశ్రాయేలు ప్రభా, అయ్యా తండ్రి మీరు వారితో మాట్లాడిన దేవుడవు తండ్రి, నా మాట వింటే ఎంత మేలు అని మీరు వారితో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఇటువంటి స్థితి మాకు రాకుండా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, ఆనాడు తండ్రి సౌలు ప్రభా మీ మాట వినక ప్రభా మీద మాట పడచేవని పెట్టిన తండ్రి. ప్రభా
ప్రభా తండ్రి సింహాసనాన్ని కోల్పోయిన వాడిగా రాజుగా అయ్యా తండ్రి విసర్జింపబడిన వాడిగా మేము చూస్తున్నాం తండ్రి. ప్రభా అయ్యా తండ్రి మీ మాట వినేవారిగా సహాయం చేయబడుతున్నాం తండ్రి. సౌలు వంటి అనుభవం మా యొక్క జీవితాల్లో లేకుండా తండ్రి, ఇశ్రాయేలు వంటి అనుభవం మా యొక్క జీవితాల్లో లేకుండా తండ్రి, మీ మాట వినే సంఘంగా మీ యొక్క మాట వినే కుటుంబాలుగా మీ యొక్క మాట వినే వ్యక్తులంగా మేము ఉండలాగిన సహాయం చేయబడుతున్నాం తండ్రి. అవును తండ్రి, బరువులు అర్పించుటంటే పొట్టేళ్లకు అర్పించుట అంటే మాట వినట శ్రేష్టమని మీ యొక్క వాక్యం సెలవిస్తుండగా తండ్రి. అయ్యా తండ్రి ప్రభావ మీ యొక్క మాట విని మీకు విధేయులంగా జీవించే కృప మీరు మాట అనుగ్రహించబడుతున్నాం తండ్రి. అయ్యా మాట వినకపోతే మీ యొక్క ఉగ్రత మా మీదకి వస్తుందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, పట్టుదలతో తండ్రి మీ ఆజ్ఞలు మేము విన్న తండ్రి మేము బ్రతుకుతామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును మా యొక్క జీవితాల్లో జీవం కలిగిన జీవన్ని మేము ప్రభా అయ్యా సేవించాలంటే తండ్రి మీ యొక్క మాట వినాలని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. అందుకే నీ స్వతం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీ యొక్క మాట మేము శ్రద్ధగా వినాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ యొక్క మాటను మేము అయ్యా తండ్రి వినడం మాత్రమే కాకుండా తండ్రి శ్రద్ధగా తండ్రి వినలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఆనాడు నోహు ఈ విధంగా మీ మాట విన్నాడు, అబ్రహాం ఈ విధంగా మీ మాట విన్నాడు ప్రభా. ఆ విధంగా మేము కూడా తండ్రి వారిని పోలి తండ్రి అయ్యా మీ యొక్క మాటకి లోబడి మీ తండ్రి మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క మాటను మా యొక్క హృదయంలో ఉంచుకొని జీవించే కృప మీరు మాటు అనుగ్రహించబడుతున్నాం తండ్రి, సహాయం చేయబడుతున్నాం తండ్రి. సత్య సంబంధి అయిన వాడిని మాట వింటాను మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేము మీ యొక్క మాట విని తండ్రి సత్య సంబంధంలో గతంలో జీవించే కృప మీరు అనుగ్రహించమని విన్న వాక్య భాష మా యొక్క హృదయంలో ఉంచుకొని ఆ విధంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించబడుతున్నాం తండ్రి. ఫాస్టింగ్ ప్రేయర్స్ తండ్రి ఫస్ట్ డే మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు గుర్తు చూపిస్తున్నాం తండ్రి. మా యొక్క జీవితాల్లో ఉన్న పాపాన్ని తొలగించండి తండ్రి. మా పితరులు చేసిన పాపాన్ని క్షమించండి తండ్రి. అయ్యా మా కుటుంబంలో ఉన్న పాపాన్ని క్షమించండి తండ్రి. అయ్యా మా బిడ్డలు చేసిన పాపాన్ని క్షమించబడుతున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి తండ్రి. అయ్యా మా యొక్క దోషములు తండ్రి మీ యొక్క మీ ముందు ఉండకుండా మీ రక్త ప్రోక్షకి తీసుకుని వచ్చి క్షమించి పరిశుద్ధపరిచి మీ నామం అయ్యా తండ్రి మీ యొక్క నామ మహిమార్గం వాళ్ళు జీవింపజేయమడుతున్నాం తండ్రి, సహాయం చేయబడుతున్నాం తండ్రి. వాక్యం ఇచ్చి మీ దాసుని ఆరోగ్యం మీరు ముద్రించండి. రాటపోతులు తోడైండమని ముందరి సమయాన్ని దీవెన చరణం ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మంచి కాపరికి ఎక్కడైనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సాయంకాల వేళ తండ్రి స్తోత్రం స్తోత్రం. ఈ కూడికను దీవించినందుకే నీ కొందనాలు స్తోత్రం నాయన. నీ ఆత్మతో నింపినందుకే నీకే స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధురాని కొందనాలు స్తోత్రం 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 నాయన. అయ్యా నీ సన్నిధానం విన్నందుకే నీ కొందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. నీ ఆత్మతో నింపిన నీ దాసులతో మాట్లాడినందుకే నీ కొందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. గత కాలం అంతా కాచి కాపాడినైనా ప్రయాణం అయితే రాకపోకలనైతే మీ తండ్రి తోడుగా ఉండినైనా నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టినందుకే నీ వందనాలు స్తోత్రమైనా. వేలాది వందనాలు స్తోత్రం స్తోత్రమైనా. ఏ పాటి వాడి అయ్యా నీకు వందనాలు స్తోత్రమైనా. దుమ్ము ధూళి లాంటి వాడి తండ్రి నీకు స్తోత్రం స్తోత్రమైనా. నీ సన్నిధికి నడిపించినందుకే నీకు వందనాలు స్తోత్రమైనా. నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రమైనా. ఇంకా నువ్వు బలపరచుము తండ్రి నీకే స్తోత్రమైనా. మంచి ఆరోగ్యం ఇచ్చిన నీ సన్నిధానం నిలబెట్టండి అయ్యా నీకే స్తోత్రమైనా. నీ వాకుతో మీరు మాట్లాడండి అయ్యా నీకే స్తోత్రమైనా. సంఘానికి మాతో మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రం స్తోత్రమైనా. తెలిసి తెలియకేమయ్యా నీలో ఉంటే దయతో క్షమించండి అయ్యా నీకే స్తోత్రం అయ్యా. సూటిగా మాతో అందరితో మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రమైనా. ఏదో యజ్ఞంగా ఉండేదో తండ్రిని వెలిగిన దేవుడు అయ్యా దయతో క్షమించండి నైనా. పారవేయండి అయ్యా నీకే స్తోత్రం నైనా. అయ్యా పనికిరానిది నేను తీసివేయండి ప్రభు నీకే స్తోత్రం నైనా. నీకు పనికొచ్చే పాత్రలో వాడుకోండి అయ్యా నీకే స్తోత్రం నైనా. నీ సన్నిధానం నీ బిడ్డలుగా నీ సొత్తుగా తండ్రి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా నీకే స్తోత్రం నైనా. మమ్మల్ని ధైర్యపరిచే దేవా నీకే స్తోత్రం నైనా. మమ్మల్ని బలపరిచే దేవా నీకే స్తోత్రం స్తోత్రం నైనా. నైనా గట్టిది ఏది పట్టుకొని నమ్మ తండ్రి నీ వాక్యాన్ని పట్టుకొని నైనా సాగిపోయే కృప దయచేయండి నైనా. పనికిరాని అన్ని తీసి పడేసే కృప దయచేయండి అయ్యా నీకే స్తోత్రం నైనా. నిండారుగా మెండారుగా నైనా నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి నైనా. నీ దీవెనతో నింపండి నైనా కుటుంబాలను తండ్రి నీకే స్తోత్రం నైనా. ఏ కుటుంబం లేదు పనికి రాకుండా ఉండగా తండ్రి దాన్ని నువ్వు పాలమే దేవా నీకే స్తోత్రం నైనా. నీకు పనికొచ్చే పిల్లలుగా నువ్వు వాడుకోండి నైనా. నీకు పనికొచ్చే పాత్రలుగా వాడుకోండి అయ్యా నీకే స్తోత్రములు నైనా. అయ్యా మంచి పాత్రలుగా నింపండి అయ్యా నీకే స్తోత్రములు నైనా. దేవా నీకే స్తోత్రమైనా. మంచి గృహాలుగా తండ్రి మా హృదయంలోనైనా నీ యొక్క గృహాన్ని కట్టుకునే కృప దయచేయండి నైనా. నీ ఆత్మ ఫలాలు దయచేయండి అయ్యా నీకే స్తోత్రమైనా. తెలిసి తెలియక యజ్ఞంలో దయతో క్షమించండి
క్షమించండి నాయన, మా కుటుంబాలను క్షమించండి, మా యజమానులను క్షమించండి, మా కుమారులను క్షమించండి, కుమార్తెలను క్షమించండి నాయన, మా వంశాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన, అభివృద్ధి చేయండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. గలిబిడి ప్రతి దుష్టుని దురాత్మలను లయం చేయండి అయ్యా. నీ సన్నిధానానికి రాకుండా ఆటంకపరచిన ప్రతి దుష్టుని నాయన లయం చేసి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. నాయన ఈ యొక్క సమయంలో మీరు ఉన్నందుకే నీకే స్తోత్రం నాయన. మా అందరితో మీరు మాట్లాడి బలపరిచినందుకే నీకే స్తోత్రం నాయన. మళ్ళీ నాయన రేపు మేము సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించేంత వరకు నాయన నీ దాసుని బలపరచము. మాకంతా మీరు మాట్లాడి నీ దర్శనాలతో నింపండి దేవా. నీకే స్తోత్రం నాయన. మా కుటుంబాలను దీవించండి, మా దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి నాయన. నీ మాట వింటేనైనా నువ్వు నిలబెడతానంటున్నావయ్యా. నీకే స్తోత్రం నాయన. నీ మాటకు లోపడే మనసు దయచేయండి నాయన. నీ సన్నిధానంలో నిలబెట్టండి అయ్యా. నీకే స్తోత్రము నాయన. ఈ లోకంలో నాయన మమ్మల్ని నీ సాక్షులను నిలబెట్టుకోండి, నీ మందిరంలో నిలబెట్టుకోండి నాయన. దినదినం ఒక ఆవుష పొడిగించండి అయ్యా. నీకే స్తోత్రము నాయన. బలీనంగా బలపరచండి అయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం నాయన. ఈ సంవత్సరం అంతా నీ కృపను మమ్మల్ని నిలబెట్టుకోండి నాయన. నీ సన్నిధానంలో నిలబెట్టుకోండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. స్త్రీలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. స్త్రీలకు మంచి తెలివి జ్ఞానం ఇచ్చినైనా నిన్ను ప్రార్థించే కృప దయచేయండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పించండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. ఈ సంవత్సరం అంతా నీ మాటకు లోబడే కృప దయచేయండి నాయన. నీ మాటకు నాయన విధేయులై తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ప్రార్థించి బిడ్డగా వాడుకోండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. పని పాటలను దీవించి ఆశీర్వదించండి, వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి, యవనస్తులను కాపాడండి అయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం నాయన. దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని నేను అధికారులతో మీద ఉన్నది నాయన. లోకం ఎంత అల్లకలంగా ఉంటుండగా తండ్రి నీ సన్నిధి నీ సహవాసం ఉంచండి అయ్యా. నీకే స్తోత్రం నాయన. అయ్యా నీ కొందనాలు స్తోత్రమే పాటి వారి నైనా దుమ్ము కండి నైనా అయ్యా. ఎందుకు పడినాడు మమ్మల్ని నైనా మా దీపాలను వెలిగించండి అయ్యా. నీకే స్తోత్రం నైనా. ఒక్కొక్క దీపాన్ని నైనా జ్యోతి ద్వారా వెలిగించండి అయ్యా. నీకే స్తోత్రం తండ్రి తండ్రి. నీకే స్తోత్రం. మా అపరాధాలను క్షమించినైనా రేపటి నాడు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మళ్ళీ మేమందరం తిరిగి సన్నిధికి వచ్చేంత వరకు అయ్యా నీ కృపలో కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరచుకోమని తండ్రి. మాలో ఏమైనా తప్పులుంటే అయితే క్షమించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీకు వందనములు స్తుతులు నాయన స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ పరలోకము నుండి ప్రభువా మిమ్మల్ని దర్శించి నాయన నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ నీ మాటలు ప్రతి హృదయాలలో చీపు ఊటలుగా స్థిరపరచండి. రేపటి దినాన తండ్రి నీ బిడ్డలు తండ్రి అయ్యా నా తండ్రి నీ సముఖముకు నాయన త్వరగా వచ్చుటకు నీ కృప దయచేయండి ప్రభు. యేసు నీకు వందనాలు. చేతులు విలిపించుండగా నీ సన్నిధిని ప్రభువా తోడుగా ఉంచి నీ నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మా తండ్రి అయిన